అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్ తో మేము ముందుకే వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఇది ఒక స్పెషల్ మూవీని మేము పాడ్కాస్ట్ చేస్తున్నాం ఈ రోజు. సో స్పెషల్ మూవీ ఎందుకంటే నాకు ఈ మూవీ చాలా ఇష్టమైన మూవీ. అండ్ నేనే కాదు, మన సబ్స్క్రైబర్ చిట్టిబుల్లి గారు కూడా సజెస్ట్ చేసిన మూవీ. సో మూవీ పేరు క్షణం. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది రవికాంత్ పారేపు. అండ్ ఈ మూవీని స్టోరీని రాసిన వాళ్ళు అడ్విశేష్, రవికాంత్ పారేపు అండ్ ఇంకా అదర్స్. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసింది హీరోగా అడ్విశేష్, హీరోయిన్ అదా శర్మ, అండ్ ఒక ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేసింది అనసూయ భరద్వాజ్. అండ్ ఇది ఒక థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. అవును, అది కూడా మాట్లాడదాం అనుకున్నా. సో ఇది ఒక థ్రిల్లర్ మూవీ. సో ఈ మూవీ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ మూవీ అంత పెద్ద హిట్ కాదో తెలియదు నాకు. మేబీ హిట్ మూవీ అయి ఉండొచ్చు, బట్ లో బడ్జెట్ మూవీ, సో కమర్షియల్ మూవీ కాదు. సో ఎంతమందికి తెలుసో తెలీదు. సో కావ్య నుంచి స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ లిపి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, చూసావా? నిజం నిజం చెప్పు. చూసా ఈ మూవీ. యాక్చువల్లీ నాకు ఈ మూవీ నచ్చింది. నేను ఈ మూవీ ఎప్పుడు చూసాను గుర్తులేదు, లాంగ్ టైమ్ బ్యాక్ చూసా. బట్ ఈవెన్ అప్పుడు కూడా నచ్చింది నాకు. అండ్ ఈ మూవీలో నాకు అడ్విశేష్ చాలా నచ్చుతాడు. ఓకే, నేను ఈ మూవీని ఊహా వాళ్ళ ఇంట్లో చూస్తాను. నాకు కూర్చోబట్టి చూపించింది, అక్క ఈ సినిమా అని చెప్పి చూపించింది. అదే నా ఫస్ట్ టైం, కపుల్ ఆఫ్ ఇయర్స్ ఎగో. తర్వాత నేను నా మూవీ గురించి కంప్లీట్లీ మర్చిపోయాను, అసలు నా రేడాలోనే లేదు. సో మొన్న మనం టాప్ 5 చేసినప్పుడు ఊహ చెప్పినప్పుడు నాకు మళ్ళీ ఈ మూవీ గుర్తొచ్చింది. సో ఇవాళే చూస్తాను. ఇందాకే ఒక 30 minutes బ్యాకే ఫినిష్ చేశాను మూవీ. సో నాకు అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చింది. జస్ట్ బెగ్ టు డిఫర్ లిపి పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు యాక్చువల్లీ అడ్విశేష్ ఏం నచ్చలేదు. ఐ మీన్ యాక్టింగ్ బాగా చేశాడు, యాక్షన్ చాలా బాగా చేశాడు, పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. ఐ మీన్ లుక్స్ వైజ్ నాకేం అంత నచ్చలేదు. అవునా? సో నాకు ఓకే. సో నేను ఈ మూవీ ఇండియాకి వెళ్తున్నాను చెప్పావు, టాప్ 5 దాంట్లో చెప్పావు. ఇండియాకి వెళ్తున్నప్పుడు ఫ్లైట్ లో చూసావు, రైట్? సో అందరికీ తెలియాల్సింది ఏంటంటే, ఇంపార్టెంట్ విషయం కాదు, కానీ నాకు ఫ్లైట్స్ అంటే కొంచెం భయం అనమాట. టర్బులెన్స్ అంటే నాకు చాలా ఎక్కువ భయము. సో అది కూడా లాంగ్ ఫ్లైట్, అమెరికా నుంచి ఇండియా కంటే ఇంకా ఎక్కువ లాంగ్ ఫ్లైట్ అనమాట డ్యూరేషన్. సో అందుకని నేను డిస్ట్రాక్ట్ చేసుకోవడానికి ఒక మంచి మూవీ చూద్దాం అనుకున్నాను. సో ఫార్చునేట్లీ ఈ మూవీ స్టార్ట్ చేశాను. నచ్చకపోతే మార్చిద్దాం అనే లాగానే స్టార్ట్ చేశాను. కానీ ఈ మూవీ అయ్యేంత దాకా నేను టర్బ్యులెన్స్, ఫ్లైట్ అవన్నీ మర్చిపోయి చూసాను అనమాట. బికాస్ నాకు ఈ థ్రిల్లర్ మూవీ ప్రతి సీన్, కొన్ని సీన్స్ లో కొన్ని ట్విస్ట్లు ఉంటాయి, స్టోరీలో ట్విస్ట్లు ఉంటాయి. సో అందుకని నేను చాలా నిమగ్నమై చూసాను. సో అందుకని నాకు ఈ మూవీ పర్సనల్లీ చాలా నచ్చింది. ఆ మొత్తం ఆ ఫ్లైట్ అండ్ ఆ జర్నీ అండ్ ఈ మూవీ, సో నాకు అందుకే చాలా నచ్చింది. సో అడ్విశేష్ నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం. సో మెయిన్ రీజన్ నాకు ఈ మూవీ నచ్చడానికి అడ్విశేష్ మొహము అండ్ యాక్టింగ్ అన్ని. అవును, బాగుంటాడు ఈ మూవీలో. సో ఈ మూవీలో నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా ట్విస్ట్లు అనిపించాయి, చాలా నచ్చింది. నాకు గుర్తున్న ఓన్లీ ఒక పాయింట్, అనసూయది నెగటివ్ రోల్. సో అలాగా ఆ ఉద్దేశంతో చూసాను. సో ముందటి నుంచి తన నమ్మలేదు. సో మళ్ళీ గుర్తొచ్చింది, తనే ఇలాగ గన్ చేతిలో పెట్టేస్తుంది. అప్పుడు నాకు కొంచెం అలాగా రికలెక్షన్ వచ్చింది. కానీ నాకు అస్సలు గుర్తులేదు స్టోరీ, లైక్ ఎందుకు కిడ్నాప్ చేశారు అన్నది నాకు అర్థం కాలేదు లాస్ట్ వరకు. నాకు లాస్ట్ వరకు సస్పెన్స్ గానే ఉంది. ఓకే. ఇంకొక మెయిన్ క్యారెక్టర్, వాళ్ళ హస్బెండ్ పేరు ఏంటి, అతను కూడా చాలా ఫేమస్ యాక్టర్. సత్య ఏదో ఉంటుంది, ఇప్పుడు గుర్తున్నాడా? అతని పేరు ఏదో ఉంది, అవును మర్చిపోయాను. నాన్న మూవీలో కూడా హీరో. అతని పేరు వెతుకు. కానీ చెప్పాలనుకుంది ఏంటంటే అడ్విశేష్ కొంచెం యాక్టింగ్ కొంచెం నాకు స్ట్రైక్ లాగా అనిపిస్తుంది. సత్యదేవ్ ఓకే, కొంచెం స్ట్రైక్ లాగా అనిపిస్తుంది. కొంచెం అంత
మేబీ అబ్బాయి ఆ మూవీలో అబ్బాయి పర్సనాలిటీ అంతే ఏమో, ఎక్కువ ఫీలింగ్స్ ఎక్కువ ఎమోషన్స్ ఏం చూపించకుండా అలా నా బాగా చూపించినట్టు అనిపించింది. కొంచెం స్ట్రైక్ గా ఉన్నాడేమో అని అనిపించింది. వేరే ఆదర్శ్ శర్మ యాక్టింగ్ కొంచెం బానే ఉంది కానీ కొంచెం బాగాలేదు అనిపించింది. కొంచెం అమ్మాయి నాకు యాక్చువల్గా నాకు ఎందుకో అసలుకే నచ్చలేదు. కొంచెము గ్లామరస్ రోల్ కాదు మెజారిటీ ఆఫ్ ద మూవీ, అయినా కూడా మరీ యాక్షన్ అంత బాగా చేసిందేమో అని అనిపించలేదు నాకు. అదే నాకు నచ్చలేదు. ఓకే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే అబ్బాయి ఫీలింగ్స్ చాలానే చూపించాడు. ఊహ చెప్పినట్లు స్టాయిక్ గా నాకేం అనిపించలేదు. తర్వాత అంత టెన్షన్ అవుతున్నా కూడా అలా అలా కంపోజ్డ్ గా అలా ఉంటాడు. సో అలా అనిపించింది నాకు. కొంతమంది ఆ అబ్బాయి కంటే నేను ఎక్కువ టెన్షన్ పడ్డాను ఆ పోలీస్ చెప్పేసినప్పుడు. అది ఇది చెప్పి కొంతమంది అంతే బయటగా అనిపించదు. యా కానీ కనిపించింది నాకు కూడా అనిపించింది. బట్ ఊహకి పాపం ఊహ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే. సో ఆదర్శ్ శర్మ నాకు యాక్టింగ్ బాగానే అనిపించింది. టు బి క్వైట్ ఆనెస్ట్, నాకు నచ్చింది ఏంటంటే డబ్బింగ్. ఆ అమ్మాయి ఎవరు డబ్బింగ్ చెప్పారో, ఇంకా నేను వేరే మూవీస్ లో కూడా క్రిటిసైజ్ చేశాను. డబ్బింగ్ నాకు నచ్చదు. చిన్మయి డబ్బింగ్ కాదు కదా అది? కాదు, అలానే అనిపించింది నాకు కొంచెం. చిన్మయి డబ్బింగ్ కాదు, ఎవరో అమ్మాయి చాలా చెత్తగా చెప్పింది డబ్బింగ్. సో నా ఉద్దేశంతో ఆ డబ్బింగ్ కొంచెం బాగా చెప్తే ఇంకా ఎక్కువ వెయిటేజ్ వచ్చిండేది. బట్ ఓవరాల్ నాకు పర్ఫార్మెన్స్ వైజ్ అందరు చాలా బాగా యాక్టింగ్ చేశారు అనిపించింది. సో అనసూయ భరద్వాజ్ ఎందుకు చాలా సన్నగా ఉంది. అందరు సన్నగా ఉన్నారు. నువ్వు అతను చూసావా సత్యదేవ్? అతను కూడా సన్నగా ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అతనికి హెయిర్ కూడా లేదు ఈ సినిమాలో, బట్టతల. ఓకే, సో అనసూయ భరద్వాజ్ ఇది ఫస్ట్ మూవీ. ఈ మూవీ చూసేదాకా నాకు అనసూయ భరద్వాజ్ అంటే ఎవరో కూడా తెలియదు అసలు. నేను ఎప్పుడు ఆ అమ్మాయిని బికాస్ మనం టీవీ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళం కాదు. సో ఆ అమ్మాయి యాంకర్ అని చెప్పి కూడా నాకు అప్పుడు తెలియదు. బట్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు యాక్చువల్లీ అనసూయ భరద్వాజ్ చాలా నచ్చింది. ఆ అమ్మాయి గొంతు, అమ్మాయి యాక్టింగ్ అదంతా నచ్చింది. దాని తర్వాత అర్థమైందికి ఆ అమ్మాయి యాక్ట్రెస్ కాదు, ఒక టీవీ యాంకర్. ఇది ఫస్ట్ మూవీ యాక్టింగ్ చేసింది అని. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నేను ఎవరో అప్కమింగ్ యాక్ట్రెస్ అనుకున్నా, నాకు తెలీదు తను ఎవరో. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, ఈ సినిమాలో అందరు అండర్ రేటెడ్ యాక్టర్స్ అప్పట్లో. ఇప్పుడులో అందరూ కొంత ఫేమస్ అయ్యారు. లైక్ సత్యదేవ్ అప్పట్లో అండర్ రేటెడ్, ఐ మీన్ కొత్తగా వచ్చిన యాక్టర్. తర్వాత ఆ పోలీస్ ఉంటాడు చూడు, సీరియస్ గా ఉంటాడు, అతను ఒక కొత్త యాక్టర్. ఐ మీన్ కొత్త యాక్టర్ కాదు, అతను ఎప్పుడు కామెడీ రోల్స్ చేస్తుంటాడు, కాకపోతే ఇందులో ఇలా సీరియస్ రోల్. సో ఇలాగా అందరూ చాలా అండర్ రేటెడ్, చాలా నాట్ సో పాపులర్ యాక్టర్స్ తో తీశారు. ఇప్పుడు చూస్తే కపుల్ ఆఫ్ ఇయర్స్ తర్వాత వాళ్ళందరూ చాలా పాపులర్ అయిపోయారు, చాలా ఫేమస్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్స్ అంటే ఇన్ ద సెన్స్ రిలేటివ్లీ ఈజీ గుర్తుపట్టే యాక్టర్స్. అప్పట్లో చాలా తక్కువ, నాట్ సో వెల్ నోన్ యాక్టర్స్. నాకు అందరు తెలుగు వాళ్ళు. ఒకరికి మేబీ ఆదర్శ్ శర్మ ఒకటికే డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందేమో, ఆలోచిస్తే అందరు తెలుగు వాళ్ళే కదా. లైక్ సత్యదేవ్ తెలుగు, ఇన్ఫాక్ట్ బాబీ ఉంటాడు చూడు, బాబీ కూడా తెలుగు ఆయనే. అతను ఇంకొక యాక్టర్. అవును, సో అందరు తెలుగు యాక్టర్సే, నైజీరియన్స్ ఇంకా ఆదర్శ్ శర్మ తప్పితే. చెప్పలిపి. కాకపోతే నాకు ఈ మూవీలో నాకు అంటే మూవీ ఆబ్వియస్లీ నాకు నచ్చింది. బట్ నాకు ఓన్లీ ఒకటి అర్థం కాంది. నాకు రెండు ఉన్నాయి, సరే చెప్పు. ఓకే, నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు స్కూల్లో వాళ్ళకి వీళ్ళకి అందరికి డబ్బులు ఇస్తాడు కదా, ఇలాగని చెప్పకు ఇలా అమ్మాయి ఉంది అని. నాకు అర్థం కాంది, ఇప్పుడు ఆబ్వియస్లీ ఆ అమ్మాయి వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా చిన్నపిల్లలు, ఆ చిన్నపిల్లలు ఏం చెప్తుంది కార్ లో డ్రాప్ చేస్తున్నప్పుడు ఇవాళ నీ ఫస్ట్ డే స్కూల్లో అని చెప్తుంది కదా అమ్మాయి. కానీ లైక్ నార్మల్ గా అపార్ట్మెంట్స్ లో గానీ లేకపోతే రిలేటివ్స్ గానీ ఉంటారు కదా, చెప్పారు కదా ఒక ఫ్లోర్ కి ఒకటే అపార్ట్మెంట్. సో మాకు అంత తెలియదు అని చెప్తారు. కాదు, అపార్ట్మెంట్స్ లో అంటే లైక్ పిల్లలు అండ్ ఆల్ ఆఫ్ దట్. ఎందుకు అంటే అపార్ట్మెంట్స్ లో వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళి లేకపోతే అందరినీ పిలిచి ఇలాగా మీరు పాప అసలుకే లేదని చెప్పండి అనుకుంటూ అందరికి చెప్పి అవన్నీ చేస్తారు కదా. మీనింగ్ అక్కడ పీపుల్ తెలిసిన వాళ్ళు ఉన్నారు, వచ్చి మాట్లాడతారు, లేకపోతే నెల్లి అడిగితే వాళ్ళకి తెలుస్తుంది అనే కదా. నాకు అర్థం కాదు, ఇప్పుడు ఈ స్కూల్ ప్రిన్సిపల్ కి వాళ్ళకి వీళ్ళకి అంటే డబ్బులు ఇచ్చాడు, కానీ ఇప్పుడు ఆబ్వియస్లీ అపార్ట్మెంట్స్ పీపుల్ కి లేకపోతే ఫ్రెండ్స్ కి అయితే మనీ ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయికి ఇవ్వకపోయినా కూడా ఇప్పుడు అడవి శేషు ఆర్ సంబడి ఎల్స్ కనుక వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పచ్చు, అవును ఇలా ఉంది ఇది పాప పాపము తిని ఇలా అయింది. లిపి గుడ్ పాయింట్ లిపి, నాకు అదే అర్థం కాలేదు.
ఒకవేళ ఆ అమ్మాయికి చెప్పకండి పిల్ల ఉందంటే అర్థం ఉంది, వేరే పోలీసులకు అబద్ధం చెప్తారు, లేకపోతే ఇతను ఎందుకు అలా చేస్తారు నాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. ఏనా ఇద్దరు ఎవరో ఒకళ్ళు, నాకు అర్థం కాలేదు పాయింట్. అంటే వైఫ్ కి మెంటల్ ఇది వచ్చేసింది, సో ఇంక ఉన్నట్లు బిహేవ్ చేయకండి, మా డాటర్ లేనట్లు బిహేవ్ చేయండి అంటాడు. అంతేగాని పోలీసులకి కూడా వాళ్ళు లేనట్టే బిహేవ్ చేస్తారా? పోలీస్ కి అసలు అసలు చిన్నపిల్ల లేదని చెప్తాడు కదా అని చెప్పి వాళ్ళు కేసు క్లోజ్ చేస్తారు. మా వైఫ్ కి మెంటల్ ఇష్యూస్ లేచినప్పుడు మేము కాదు అక్క. ఇప్పుడు పోలీస్ ఎవరు? అనసూయ. పాప ఇక్కడ ఉంది, అనసూయ దగ్గర ఉంది. సో పోలీసులు మొత్తం అంతా తనే హ్యాండిల్ చేస్తుంది. పోలీసులు నమ్మేస్తారు ఆ అమ్మాయికి బ్రెయిన్ బాగాలేదు కానీ ఇతను వచ్చి టెనెంట్స్ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పద్దు అని చెప్తే ఎలా ఊరుకున్నారు? వాళ్ళకి డౌట్ రాదా క్రిమినల్ యాక్టివిటీ అని? పోలీసులకి కూడా చెప్పద్దు అని చెప్పి ఎందుకలా చెప్తాడు అంటే వింటారా? మన సంథింగ్ ఫిషీ. అబ్బాయి పోలీసు అపార్ట్మెంట్ అబ్బాయికి తెలీదు ఎవరు మీరు అని అడుగుతాడు కదా. అదే ఎవరికి ఆ అమ్మాయికి చెప్పకూడదు అనేది అర్థమైంది, లాజిక్ ఉంది. వేరే ఎవరికి ఇంత చెప్పకూడదు? లైక్ వెళ్ళి అడుగుతాడు కదా ఎవరో ఒక ర్యాండమ్ పర్సన్ ని. అవును, అతను కూడా తెలియదు అంటాడు. నిజంగా తెలియకపోవచ్చు అబ్బాయికి, అండ్ బి తెలిసినా తెలియదు అని చెప్పొచ్చు. బట్ అడుగుతాడు కదా మీరు ఎవరు అనగానే అబ్బాయి వెళ్ళిపోతాడు అక్కడ నుంచి, డిసపియర్ అయిపోతాడు. సో తెలీదు. వాచ్మెన్ ఉంటాడు, వాచ్మెన్ కి కూడా నాకు ఆ పాయింట్ నాకు సరిగ్గా అనిపించలేదు. ఒకవేళ ఇండిపెండెంట్ హౌస్ లో వాచ్మెన్ కి డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు డబ్బులు తీసుకున్న పీపుల్ ఓకే నిజంగానే పాప లేదు అని చెప్పేసి ఎవరు వచ్చినా కూడా అదే చెప్పడం ఈజ్ వన్ థింగ్. కరెక్టే, ఒప్పుకుంటా. డబ్బులు తీసుకున్న పీపుల్ చెప్పకపోతే అబద్ధం చెప్పడం నేను ఒప్పుకుంటా. అంటే ఆ అబ్బాయి కూడా అందరు ఈ మీటింగ్ లోనో అపార్ట్మెంట్ మీటింగ్ లోనో అందరికి ప్రార్థయపడతాడు కదా, లైక్ బెగ్ చేస్తాడు అందరికి. అందుకని ఇంకా అందరూ ఇంకా అమ్మాయికి చెప్పకూడదని బెగ్ చేస్తాడు. కానీ వేరే వాళ్ళు వచ్చి ఆ అమ్మాయి బిహాఫ్ అడుగుతున్నారేమో అని చెప్పి డౌట్ వచ్చి అడుగుతాడు కదా అబ్బాయి. పోలీస్ అని చెప్పాడు అబ్బాయి. పాయింట్ కొంచెం పక్కన బందీగా టైట్ గా అనిపించలేదు, బట్ ఓకే ఓకే. ఇంకొక పాయింట్ ఏమైనా ఉందా లూప్ హోల్? నా దగ్గర ఉంది, నేను చెప్తాను. సో ఎనీవే, సో బ్యాడ్ థింగ్స్ చెప్పే ముందు సత్యం రాజేష్ గురించి చెప్దాం అనుకున్నాను. ఆ అబ్బాయి నాకు అదే ఆ పోలీస్ అతను. ఓకే ఓకే, సత్యం రాజేష్ అతని ఫస్ట్ మూవీ సత్యం మూవీ, సో అందుకని ఆ అబ్బాయిని సత్యం రాజేష్ అంటారు. సో ఎనీవే, సో సత్యం రాజేష్ వేరే సినిమాలో చాలా సినిమాలో కమీడియన్ రోల్ గా చేస్తూ ఉంటాడు అనమాట. సో నీ స్నేహం ఇలాంటి సినిమాలు చూసేదాన్ని నేను ఆ సత్యం రాజేష్ ని. కానీ ఈ మూవీలో చాలా 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 మంచిగా యాక్షన్ చేశాడు అనిపిస్తుంది. సో ఒక చాలా అండర్ రేటెడ్ యాక్టర్ మాత్రం అనిపించింది నాకు ఈ మూవీ చూసిన తర్వాత. అతను పోలీస్ లాగా అంత సీరియస్ రోల్ లో చాలా మంచిగా చేశాడు అనిపించింది. సో స్పెషల్ మెన్షన్ చేయాలి అతని గురించి, చాలా మంచిగా యాక్ట్ చేశాడు. అండ్ అలాంటి కమీడియన్ ని అలాంటి హీరో రోల్ లో తీసుకున్నందుకు కూడా కొంచెము అభినందించాలి అడవి శేషని ఇంకా రవికాంత్ పారేపుని. తెలుగు చాలా ఎక్కువ తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తుంది, వెరీ గుడ్. సో బట్ ఎనీవే, సో అలా ఎలా థాట్ వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఆ అబ్బాయిని అలా ఎలా ఎన్విజన్ చేశారు. ఇప్పుడు ఇంకొకరు ఉంటాడు, అతని పేరేంటి? అదే బాబు ఖాన్. బాబు ఖాన్ పేరేంటి? బాబు ఖాన్ పేరు వెన్నెల కిషోర్. వెన్నెల కిషోర్ కూడా జనరల్లీ కమేడియన్. సో ఇందులో కూడా ఒక పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్, ఇంకా ఇంపార్టెంట్ కొంచెం సీరియస్ టైప్ ఆఫ్ విలన్ రోల్. సో ఇద్దరికి సీరియస్ రోల్స్, ఇద్దరు కమేడియన్స్ తీసుకుని ఇద్దరికి సీరియస్ రోల్స్ ఇచ్చారు. అవును. సో నాకు ఆ సత్యం రాజేష్ రోల్ అండ్ అతని యాక్టింగ్ చాలా నచ్చింది. ఆ అబ్బాయి, సో ఈ మూవీ చూసి అనుకున్నాను ఎంత మంచిగా యాక్ట్ చేస్తున్నాడు, పాపం అబ్బాయిని కమీడియన్ చేసి అన్ని పిచ్చి రోల్స్ ఇస్తున్నాడు అనుకున్నాడు. దాని తర్వాత ఇంకొక మూవీలో అబ్బాయి హీరోలాగా చేశాడు. నేను చూస్తాను అద్దికుమాలిన మూవీ, లిపి గుర్తుందా? త్రిష దయ్యము, ఆ సినిమాలో త్రిష దయ్యము. ఆ మూవీ పేరు ఏదో నాయకి, హీరోయిన్ అవుదాం అనుకుంటుంది. సినిమా పేరు నాయకి. ఆ నాయకి సినిమాలో, నాయకి అంటే కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు గుర్తొస్తుంది, కానీ నాయకి సినిమాలో దయ్యం త్రిష, హీరో ఈ అబ్బాయి సత్యం రాజేష్. కానీ అది పాపం సూపర్ డూపర్ ఫ్లాప్ అయిన మూవీ. బట్ ఎనీవే, సో ఒకటి చెప్తాం అనుకున్నాను ఏంటంటే, ఈ మూవీ మనము టాప్ 5 మూవీస్ గురించి మాట్లాడినప్పుడు నేను క్షణం మూవీ బాగుందంటే చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ లో ఈ మూవీ గాన్ బేబీ గాన్ అనే మూవీ కాన్సెప్ట్
తీసుకుని దాన్ని ఇండియన్ మూవీ లాగా అనువదించుకుని చేశారని చెప్పి చెప్పారు. మళ్ళీ ఇంకొక తెలుగు వెరీ ఇంప్రెసివ్. సో ఇదే పాటికి ఆ మాట చాలా బాగుంది. స్క్రీన్ ప్లే కథ, స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా గ్రాస్పింగ్ గా ఉంది. యా ఓకే. సో పాయింట్స్ లేకపోతే నేను 2 పాయింట్స్ అడుగుతా. నాకు ఈ మూవీ చాలా ఇష్టము, అయినా కూడా నాకు ఎప్పుడు చూసినా 2 పాయింట్స్ అర్థం కాదు. చెప్పనా లిపి? ఎవరు చేయడం ఆపితే అడుగుతా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ పేరే నాకు అర్థం కాదు. క్షణం అని ఎందుకు పెట్టారు? క్షణంకి అసలు మొత్తం సినిమాకి అసలు సంబంధం ఏంటో అంటే మూవీ బాగుంది. క్షణం అంటే థ్రిల్లర్ లాగా అర్థమైపోతుంది వినంగానే, కానీ ఆ మూవీకి దానికి సంబంధం ఏంటి? నాకు అనిపించేది ఏంటంటే క్షణం అంటే లైక్ సెకండ్ కదా, ఒక సెకండ్ లో ఏదైనా జరిగిపోవచ్చు. ఆ అమ్మాయి ఒక సెకండ్ లో అలా పైనుంచి కింద పడిపోతుంది, ఒక సెకండ్ లో పాపని కిడ్నాప్ చేస్తారు, ఒక సెకండ్ లో కొత్త కూతురు వచ్చేస్తుంది, అందుక ఒక సెకండ్ లో అమ్మాయి గన్ షూట్ చేస్తుంది. సో అన్ని లైక్ ఒక క్షణంలో లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ హ్యాపెన్ అనేమో అని అనుకుంటున్నాం, మరి నాకు తెలీదు. నాకు లిపి అర్థమైనట్లు అనిపించింది, సేమ్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ఇంకొక క్వశ్చన్ నాకు ఎప్పుడు ఉంటుంది ఏంటంటే, ఈ అమ్మాయే చెప్పేయచ్చు కదా మీ డాటరే అని చెప్పి, ఎందుకు చెప్పదు? అలా సటిల్ గా మాట్లాడము, రిషి ఇంకా శ్వేత అంటే రియా అని పేరు పెట్టడము, ఇవన్నీ కాకుండా రిషి శ్వేత రియానా. యా, ఆ అమ్మాయి లాస్ట్ లో సత్యం రాజేష్ అంటాడు కదా, నీకు ఎలా తెలుసు అని నిన్నే ఎందుకు అడిగింది అనగానే ఆ అమ్మాయి రియా అని చెప్పి పేరు వినడం కూడా చెప్పడం కూడా అబ్బాయి వింటాడు కదా, గుర్తు తెచ్చుకుంటాడు కదా. దాన్ని బట్టి అనిపించింది రియా అనేది రిషి ఇంకా శ్వేత వాళ్ళ కూతురు కాబట్టి రియా అని పెట్టింది. నాకు అప్పుడు రిస్వాన్ పెట్టాలి కదా, రీసా రిస్వే RIA. ఓకే, RIA రియా, ఇంకా RIYA అనుకున్నాను, RIS అని పెట్టాలి అయితే రిస్ అలా పెట్టాక. అలా ఇప్పుడు అతని పేరేంటి, మన అంటున్నా ఆలియా భట్ రణబీర్ కపూర్ వాళ్ళ కూతురు పేరు రాహా కదా, రణబీర్ కపూర్ ఆలియా భట్ రాహా. సో అలా ఎనీవే నాకు లింక్ ఏంటో తెలియలేదు, కానీ నాకు నిజంగా రియా అంటే రిషికి శ్వేతకి పుట్టిన లాగా అనిపించింది. అలా రియా పేరు ఏదైనా అమూల్యనో అలా ఉంటే అనుకోవచ్చు RIA అని. నువ్వు చాలా ఎక్కువ డీప్ గా ఇంటర్ప్రిట్ చేసినట్లు అనిపించింది. సంబంధం లేదు, కోఇన్సిడెన్స్ కాదు. కాకపోతే నీ పాయింట్ వ్యాలిడ్. ఇలాగ ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడే నాకు ఇలా పుట్టిన పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పేస్తుంది ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి. అండ్ దెన్ ఆ అబ్బాయి US కి వెళ్ళిపోతాడు, వాళ్ళిద్దరు టచ్ లో ఉండరు, వాట్ ఎవర్ అంత డిస్టెన్స్ ఉంది. ఆ డాటర్ కి ఆల్రెడీ 3 years, అంటే మీనింగ్ వీళ్ళిద్దరు 3 years టచ్ లో లేరు. సో ఆ అబ్బాయి రాగానే బై ద వే ఇట్స్ యువర్ డాటర్ అని ఎందుకు చెప్తుంది అంటే ఆబ్వియస్లీ ఎందుకంటే మిస్సింగ్ కాబట్టి, మిస్సింగ్ అయినా కూడా లైక్ ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి చెప్పేది ఎవరు వినట్లేదు. ఆల్రెడీ ఆ అమ్మాయి లైక్ డాటర్ అలా నీకు పిచ్చింది టైప్స్ లో వేస్తున్నారు. ఇంక ఈ అమ్మాయి ఏమంటారు, ఆబ్వియస్లీ ఆ లెవెల్ ఆఫ్ అంటే ఇప్పుడు ఎంత నిజమైనా కూడా ఎంత మిస్సింగ్ ఉన్నా కూడా అంత డిస్టెన్స్ వస్తే చెప్పడం ఇట్స్ నాట్ సో పాసిబుల్, అంత ఈజీ కాదు. చెప్తే ఆ అబ్బాయి ఇలా రియాక్ట్ అవుతాడు అండ్ దెన్ ఎక్స్ట్రా డ్రామా యాడ్ అవుతుంది. మిస్సింగ్ కంటే పెద్ద ఇష్యూ కాదు కదా. కరెక్టే, కాకపోతే అప్పుడు అబ్బాయి మళ్ళీ క్వశ్చన్స్ అడిగి లేకపోతే అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు వాళ్ళు చెప్తారు, ఓకే టాపిక్ డిస్ట్రాక్ట్ చేస్తాడని చెప్పి అనుకుని ఉండొచ్చు. అబ్బాయి నిజంగానే ఓకే అసలు నీకు పెళ్ళైపోయింది, నీకు ఇంకొక హస్బెండ్ ఉన్నాడు, ఇప్పుడు నీకు ఒక ఇమాజినరీ డాటర్ విత్ మీ ఆ టైప్స్ లో రియాక్ట్ అవ్వచ్చు కదా. సో ఆబ్వియస్లీ ఇదంతా నీ మెంటల్ డిసార్డర్. ఏమో ఈ అబ్బాయి మంచి అబ్బాయే, ఈ అమ్మాయి కోసం వచ్చాడు 3 years అయిన తర్వాత కూడా నేనైతే చెప్పలేదు, నాలాంటి పర్సన్ అయితే చెప్పలేరు. లైక్ ఓకే 3 years గ్యాప్ తర్వాత బై ద వే నా డాటర్ మిస్సింగ్ విచ్ ఇస్ ఆల్సో యువర్ డాటర్, నువ్వు వెళ్ళే ఎత్తుకు టైప్స్ లో ఇట్స్ నాట్ సో ఈజీ. ఇట్స్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్, వెరీ డెలికేట్. ఓకే, సో అది అనిపించింది, అందుకు చెప్పలేదు, చెప్తే బాగుంది కదా అని. సత్యం రాజేష్ ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశాడు. బట్ ఎనీవే, సో ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ మూవీ తమిళ్లో, హిందీలో, కన్నడలో అండ్ సిన్హాలలో రీమేక్ అయింది. అండ్ ఈ మూవీ నువ్వు చెప్పినట్టు ఇందాక అండర్ రేటెడ్ అని చెప్పావు కదా, చాలా లో బడ్జెట్ మూవీ లాగా తీశారు. ఏదో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాం, ఆపేసాం. హిందీలో తీసారా ఎవరు?
హిందీలో బాగీ 2 అబ్బాయి పేరు ఏంటి లిపి? డాన్స్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. టైగర్ ష్రాఫ్ వాళ్ళ కొడుకు. టైగర్ ష్రాఫ్ ఇంకెవరో హీరోయిన్ తెలీదు. ఓకే ఓకే. సో ఈ మూవీకి నంది అవార్డ్ ఒకటి వచ్చింది, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్. అడవి శేషకి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ లాగా నంది అవార్డ్ వచ్చింది. టోటలీ డిజర్వ్ ఇట్. సో ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా? ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయాలి అంతే. మరి ఈ మూవీని ఒకసారి చూసాక ఇంకా అన్నిసార్లు చూడలేము. నువ్వు నా ఇంకొక క్రైటీరియా టాప్ 5 మూవీస్ ఎన్నిసార్లు చూడగలిగే సినిమా, ప్రతి ఇది ఒక్కసారి చూస్తే సస్పెన్స్ తెలిసిపోతుంది. తర్వాత మళ్ళీ గుర్తులేనప్పుడు చూడాలి. ఏమో నేను చాలాసార్లు చూస్తాను, నాకు ఇష్టం ఈ మూవీ. ఓకే సో ఓకే లిపి ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా నీకు? ఓకే, సో దీనికి IMDb రేటింగ్ 8.2 out of 10. నాకు ఈ మూవీకి 9.5 out of 10 ఇస్తాను ఈజీగా. నేను చాలాసార్లు చూసాను, నాకు చాలా ఇష్టమైన మూవీ. నేను ఒక 10 out of 10 ఇస్తాను, నాకు నచ్చిన మూవీ చాలా. నేను ప్రాబబ్లీ 8.5 ఇస్తా, బికాస్ ఆ సేమ్ ఆ వన్ లూప్ హోల్ వల్ల. ఓకే ఓకే. సో ఎనీవే ఈరోజు కూడా కామెంట్స్ లేవు. సో ఇది మా పాడ్కాస్ట్. అండ్ చిట్టుబుల్లి గారి టేస్ట్ నా టేస్ట్తో బాగా కలిసింది. సో థ్యాంక్ యూ చిట్టుబుల్లి గారు ఈ క్షణం మూవీ రికమెండ్ చేసినందుకు. సో ఈ పాడ్కాస్ట్ చేసే అవకాశం వచ్చింది మాకు ఈ మూవీ పైన. సో ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మళ్ళీ మీ ముందుకే వచ్చేస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని కామెంట్స్ చదువుతాము, అన్ని కామెంట్స్కి రెస్పాండ్ అవుతాము. సో అన్ని మూవీస్ చేస్తాము మెల్లిమెల్లిగా. సో ప్లీజ్ కామెంట్స్ చేస్తూనే ఉండండి అండ్ టచ్లో ఉండండి అండ్ అందరి ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Thank you.